ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నా గురించి చెప్పువారు అనేకులు. ఈ మాట మనకు వినగానే ఇదేదో నా గురించే, మన గురించే చెప్పినట్టుంది కదా. మనల్ని చూసిన వారు మన విశ్వాసాన్ని చూసి సవాళ్ళు విసురుతూ ఉంటారు. ఇదేం దేవుడు, ఇదేం మతము, ఇదేం వ్యక్తిత్వము, ఇదేమి విశ్వాసమన అని ప్రశ్నించేవారు అనేకులు మన ముందు, మన బంధువులలో, మనలోనే అనేకులు ఉంటారు. ఈ కీర్తనల గ్రంథంలో ఈ మాట ఎంత ఫేమస్గా ఉంటుందంటే, మన భావోద్వేగాలను, మన యొక్క ఉత్తేజభరితమైన ఓవర్ ఇమోషన్స్ ఒక్కొక్కసారి అవి అన్కంట్రోల్డ్ అవుతూ ఉంటాయి. మనం దాన్ని వ్యక్తపరచలేం కూడా. అలాంటి భావోద్వేగాలను, అలాంటి ఇమోషన్స్ను, అలాంటివి కూడా దేవుడు ఈ మాటల రూపంగా రాయడం అనేది చాలా విశేషంగా అనిపిస్తుంది. మనం అనుకుంటాము మనం అనుభవించే ప్రతిదీ కేవలం నేనే, నా మట్టుకే అనుభవిస్తున్నానేమో. కానీ మన ముందు ఒక మాదిరి పెట్టిన యేసు ప్రభువారు మన వంటి మార్గంలోనే వెళ్ళినవారు. ఆయన కూడా ఇలాంటి భయాలు, ఆందోళనలు, ఒకలాంటి అన్కంట్రోల్డ్ ఇమోషన్స్ని ఆయన కూడా ఎదుర్కొన్న వారే. ఇది ఒక మాదిరికరమైన మాటలు, మనకంటే ముందుగానే అవి రాయించబడ్డాయి. కాబట్టి ఇట్టి మాటల్ని ఒక ట్రాక్ మీద పెట్టడమే ఈ కీర్తనలు. ఇటువంటి భావోద్వేగాలను మనం అన్కంట్రోల్డ్గా పోగొట్టుకోవద్దు. ఇవన్నిటిని ప్రభు దగ్గరికి తీసుకురావడమే ఇదొక గొప్ప సంగతి. అది ఏమైనా, నువ్వు అనుభవిస్తున్న కష్టమైనా, నువ్వు అనుభవిస్తున్న దుఃఖమైనా, నువ్వు ఎదుర్కొంట పోరాటమైనా, నువ్వు కుటుంబ సభ్యుల మధ్యలో, రక్త సంబంధికుల మధ్యలో నువ్వు అనుభవిస్తున్న ఏ కన్నీటికైనా దేవుడి దగ్గర మాట రూపకంగా ఉన్నాయి. ఆయన దగ్గరకు వచ్చి ఇట్టి మాటలతో నువ్వు చెప్పాలి అంటే నువ్వు ఇది చదవాలి. ఇది చదివితేనే నీకు అర్థమవుతుంది. చూడండి, ఇవి ఎక్కడియో ఏ దేశంలో రాసిన మాటలు కావు, నీ మాతృభాషలోనే నువ్వు అనుభవిస్తున్న అనుభవంలో గుండా రాయబడిన మాటలే. కాబట్టి ఇవి మనకు చాలా అతుక్కుంటాయి, మనకు అర్థమవుతాయి, మనం అనుభవించగలం. దీన్నే దైవ గ్రంథం అంటారు. అందుకే ఈ మాటల్ని దేవుని మాటగా అంటాం. దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా, మనకై మనం మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇదే మాట మన అనుభవంలోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇది కన్నీటి లోయలో నుంచి వచ్చింది అని మనకు అర్థమవుతుంది. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మీరు ఇచ్చిన ఈ లేఖనాలను బట్టి మీకు ఎంతో వందనాలు. మా సొంత మాటల నుంచి కాక దేవా, నీ మాటలుగా రాయబడిన ఈ యొక్క లేఖనాలను మేము చదువుటకు, అనుభవించుటకు కూడా ఇచ్చిన గొప్ప అనుభవాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. దేవా, దయతో నువ్వు వెళ్ళిన మార్గంలో మమ్మల్ని ఉంచావు, అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నా. దేవా, ముందు సాగుటకు దేవా మేము ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ నిన్ను విడిచిపెట్టకుండా ప్రతి దినం నీ లేఖనాలను అర్థం చేసుకున్నట్లుగా, అనుభవించినట్లుగా చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.